లింగోద్భవ సమయం అన్నట్టు లింగోద్భవ సమయంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆలయం లోపల ఎక్కువ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేయాలండి. టూ పర్సన్స్ అంట, టూ ఏమో లోపలికి వెళ్ళిపోవడానికి చూస్తారు ఎక్కువ, మంత్రాలయంలోకి వెళ్ళిపోవడానికి మొక్కలు. సో 12 గంటలకంటే నాకు తెలిసి 14వ తారీఖు 12 15వ తారీఖు 12 గంటల సమయంలో రద్దీ లింగోద్భవ సమయంలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా తగినంత లేడీ కానిస్టేబుల్ అని ముగ్గురు అడిగారు లాస్ట్ టైం. లేదు ఇంకా రాలేదు. ఎక్కువగా తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అలాగే లేడీ కానిస్టేబుల్ కూడా ఉండేలా చూసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అని పెట్టండి. రాసుకున్నారా? తర్వాత ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఇస్తామని ఆర్టీసీ ప్రైవేట్ బస్సు పార్కింగ్లకు మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేయడమైందని తెలియజేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సైనేజెస్ ఎవరు పెడతారు మనకి? లాస్ట్ టైం ఎవరు పెట్టారు సైనేజెస్? ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సైన్ బోర్డు కూడా ఆ సైన్ బోర్డు కూడా రాసుకోండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాక్షన్ అంటే మార్గము, ఇవన్నీ టాయిలెట్స్ దారి, ఇట్లాంటివి గుడికి దారి, పార్కింగ్ దారి, అట్లాంటివన్నీ కూడా సైనేజెస్ అంటారు. సైనేజెస్ అన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తర్వాత ఈ పార్కింగ్ అంతే కదా, మార్కెట్ యార్డ్లో పార్కింగ్ ఇక్కడ నుంచి మన సేమ్ మన మార్కెట్లో నుంచి మార్గం ఉంటుంది. బ్లాక్ చేయాలి రోడ్డు, మెయిన్ రోడ్ చేయాలి. ఆ రోడ్డు బ్లాక్ షాపులు కూడా ఎక్కించాలి. ఎక్కువ వస్తారంటే జనం ఎంతమంది వస్తారు? అంటే వీకెట్ చేయాలి. మనం మినిస్ట్రీ గారు దృష్టిలో పెట్టాలి. యాక్చువల్లీ మినిస్ట్రీ గారు కూడా రావాలి మీటింగ్. మిగతా అన్ని చోట్ల ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు. అన్ని చోట్ల చూసాను మినిస్ట్రీ గారు టైం ఇవాళ ఎక్కడ దొరుకుతుంది? అదే మనం వెళ్ళి అప్లై చేద్దాం. అలా మీటింగ్ పెట్టాం సార్ అందరితోటి. మీరు ఆ రోజు అలా పెరిగి సార్ నెక్స్ట్ మీటింగ్ ఏమైనా పెట్టమంటే పెడతాం. మీ అర్థాలు సరే సార్ రేపు ఇప్పుడు చెప్పేసి రేపు పొద్దున ఇలా పెట్టాం సార్. ఇలాగ అన్ని ఏర్పాట్లు ఓకే. ఈ పార్కింగ్ అవన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవాలంటే అలాగే మన సైన్ బోర్డ్స్ అవన్నీ కడతారు కదా, ఈ భారీ గేట్లు ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన ఎట్లా తీసుకెళ్ళాలి, విఐపీ గురించి ఒకసారి ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత లాస్ట్ టైం కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ ప్లాస్టిక్ ఆ ఒక్కరోజుకి ఎక్కడ నేను ఒకటే చెప్పాను సార్, ఎక్కడ చేద్దాం ఒకటే చెప్పాను. ప్లాస్టిక్ ఎవరైతే షాపుల్లో బ్యాగులు ఎత్తి అమ్ముతున్నారు వాళ్ళని అమ్మనివ్వకుండా షాప్ని క్లోజ్ చేయించాలి కొన్ని రోజులు. పనిష్మెంట్ కేసు కట్టడానికి లేదు, వాళ్ళని ఏదో చేయడానికి. ఎక్కువగా వినియోగిస్తాం కాబట్టి క్యారీ బ్యాగ్లు అప్పుడు ఏమైనా బొడ్డు సంచులు ప్రాసెస్ చేస్తే ఒక్కరోజు. మేము ఆల్రెడీ మా చైర్మన్ గారి ద్వారా బొట్టలు కొనిచ్చామండి. లాస్ట్ టైం చేసాం మనం. అదే డబ్బులు తీసుకుని అడ్వాన్స్ ఆ బొట్టలు తెచ్చాక మళ్ళీ రిటర్న్ చేయండి, డబ్బులు రిటర్న్ చేయండి చేయండి అని చెప్పేసి అయితే చేద్దాం, లేకపోతే క్యారీ బ్యాగ్ అనేది మ్యాండేటరీ వాళ్ళు వాడతారు. కానీ ప్లాస్టిక్ కాకుండా క్లాత్ పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వాలండి షాపులో. వినియోగం బాగా ఎక్కువగా ఉంటుంది కదా, అందరూ వస్తారు కదా. ఎవడైతే అమ్ముతున్నాడో కటింగ్ చేసి ఒక్కరోజు ముందు నుంచి షాప్ స్టాఫ్ అంటే ఒక్కరోజు మనం అంటే అవగాహన ప్లస్ రెండోది ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి అది చేస్తే బాగుంటుంది.
ఉంటే వాచ్ చేయండి. బయోడిగ్రేడబుల్ ఇవి పెట్టుకోమంటే అవునండి, పెట్టుకోవాలి తప్పనిసరిగా. కొత్త ఎవరో రూపాయి ఖర్చు అయినా ఎవరో పెద్ద బాధపడరు. చిన్న సబ్మిషన్ సార్ దాని విషయం. మనం మన దగ్గర అంటే టెంపుల్ దగ్గర ఉన్న షాప్లో కూడా మనం చెప్పగలం. చాలా మంది వెహికల్స్ లో వచ్చేటప్పుడు ఇంటి దగ్గర చెప్పండి. మన దగ్గర ఉన్న వాళ్ళకి అదేనండి. అంతే. అది- మన అది పరిధిలో ఉన్న వాళ్ళకి అవుతుందండి. మనం అవగాహన కల్పించడం కోసం అంటే అదే వాలంటరీగా చేస్తున్నాం. ఫోర్స్ఫుల్ ఏం కాదు కదండి. క్యూ లైన్స్ అయితే నేను వాలంటీర్ పెట్టి కొన్ని క్యారీ బ్యాగులు కొన్ని క్యారీ బ్యాగులు పాతవి తగ్గించేలా తీసేసి చేస్తున్నాం. ఆ లాస్ట్ ఇచ్చేలాగా టైం కరెక్ట్గా చెప్పారు. కొంతవరకు మనకు లాంగ్ పాయింట్ వచ్చేది. కార్తీక మాసం కూడా చేసాం. కార్తీక మాసంలో కలెక్టర్ గారు చెప్పారు ఆ పాయింట్ అది. అందుకని మేము సోమవారం కూడా వాళ్ళ దగ్గర బోర్డు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా మీ చెప్పండి మీ శివదేవి చిక్కాలి. శివదేవి చిక్కాలి చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి? అన్నదానం ఒకటి ఎప్పుడు రెగ్యులర్ గా